మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ శిల్ప. అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు 3వ రోజు, అంతేకాకుండా అన్నపూర్ణాదేవి అవతారం. సో ఈ అవతారంలో భాగంగా మన ఖమ్మంలో ఎంతో ఘనంగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారనే చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ రోజు మనం గుట్టల్ బజార్ లో ఉన్న వాటర్ ట్యాంక్ రోడ్ లో ఉన్నాం. సో ఇక్కడ కూడా అమ్మవారిని మనం చూడొచ్చు. ఎంతో అందమైన స్వరూపంతో చాలా పెద్ద అమ్మవారిని అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ భక్తులు కూడా ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారిని పూజించుకుంటూ ఉన్నారు. సో మనతో పాటు ఈ పూజ నిర్వహించే కమిటీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని ఇక్కడ విశేషాలు, అంతేకాకుండా వారిని అమ్మవారిని ఎన్ని సంవత్సరాలుగా పెట్టుకుంటున్నారు, అమ్మవారిని ఎలా కొలుచుకుంటూ ఉంటారు, ఇక్కడ జరిగే స్పెషల్ పూజల గురించి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మొట్టమొదట సుమన్ టీవీ వాళ్ళకి మా శ్రీదేవి శివనాథ్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే మాది 12వ సంవత్సరం ఈ కమిటీ వాళ్ళు ఈ నవరాత్రులు జరపటం. దానిలో భాగంగా ప్రతిరోజు ఒక అవతారం అరేంజ్ చేస్తుంటారు. ఇక్కడ కమిటీ సభ్యులు రోజుకొకరు ఉదయం సాయంత్రం పూజలు నడుస్తుంటాయి. ఈ మధ్యలో కుంక పూజలని, సరస్వతి పూజలని ఇట్లా రకరకాల పర్ డే ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుంటూ పోతున్నాం. దాంతోపాటు బతుకమ్మ కూడా ఆడుతుంటారు. సభ్యులు కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యి దిగ్విజయంగా ఈ కార్యక్రమం నడుపుతున్నాం. దానిలో భాగంగా ఒకరోజు అన్నదానం కూడా ఉంటుంది. శనివారం కానీ ఆదివారం కానీ ఒక 10 daysలో ఒకరోజు సుమారు 700-800 మంది సభ్యులకు అన్నదానం చేస్తూ జరుగుతుంది. ఈ విధంగా ఈ కార్యక్రమం మేము దిగ్విజయంగా నిర్వర్తిస్తున్నాం. ఇది 12వ సంవత్సరం. సో పార్టిసిపేషన్ అంటే కమిటీ ఇక్కడ లేడీస్ కావచ్చు, సో బతుకమ్మలు ఆడటం కానివచ్చు, మన తెలుగు సంస్కృతి అంతరించిన పోతున్న రోజుల్లో పిల్లలకి ట్రెడిషనల్ అలవాటు చేయడం, సో వాటి గురించి అంటే మీరేం చెప్తారు? వాళ్ళ పిల్లలంతా కూడా ఇక్కడ ఉన్న పెద్దలు ఏదైతుందో వాళ్ళని ఫాలో అవుతూ బతుకమ్మను పెడుతూ బతుకమ్మ యొక్క ఇంపార్టెన్స్ చిన్న పిల్లలకు కూడా తెలియజేస్తున్నారు. దానిలో భాగంగానే మంచి మంచి పాటలు పాడుతూ బతుకమ్మ యొక్క జీవిత చరిత్ర చెప్పి పిల్లలు అందరికి కూడా అలవాటు చేస్తున్నారు. అసలు బతుకమ్మ అంటే ఏంటో తెలియాలని పెద్దలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో పెద్దవారు ఆ బతుకమ్మ యొక్క చరిత్ర గురించి చెప్పి వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళు కూడా బతుకమ్మ పెట్టేటట్టు చేస్తారు. అందరికీ తెలుసు తెలంగాణలో బతుకమ్మ పెద్ద పండుగ. ఆ పండుగలో భాగంగా మా బజార్ వాళ్ళు కూడా చక్కగా ఎక్కువ మంది పార్టిసిపేట్ రాత్రి 10-10:30 దాకా నడుస్తుంది. ఈ మధ్య వాతావరణం అనుకూలంగా లేకపోవటం వల్ల అన్ని చోట్ల ప్రాబ్లం అవుతుంది. నేను కన్యకా పరమేశ్వరి గుడిలో కూడా వైస్ ప్రెసిడెంట్ని. అక్కడ కూడా కొన్ని వేల మంది వస్తున్నారు, కానీ ఈ యొక్క వాతావరణ ప్రాబ్లం వల్ల కరెక్ట్గా 7-7:30 టయానికి బతుకమ్మ ఆడే టయానికి వర్షాలు వస్తున్నాయి. దానివల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు. ఎనియో తర్వాతైనా మా వాళ్ళు 10-10:30 దాకా బతుకమ్మ ఆడుతుంటారమ్మా. ఇక్కడ చక్కగా జరుగుతుంది కార్యక్రమం. దిగ్విజయంగా ఈ 12 సంవత్సరాలు నడుపుతూ పోతున్నాం. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మాకు ఈ కమిటీ సభ్యులందరికీ ఈ బజార్ వాళ్ళందరికీ కోఆపరేట్ చేసి ఇది 20-25 సంవత్సరాలు ఎలా నడుస్తుందని మేము ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ పేరండి? నా పేరు రామ్ అండి. సో ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు? మీరే ఇక్కడ కమిటీకి మొత్తం చూసుకుంటూ ఉన్నారా? మేము ఫస్ట్ నుంచి అందరం చిన్నపిల్లలను స్టార్ట్ చేసినాం. మేము స్టార్ట్ చేసినప్పుడు చిన్నపిల్లగలం ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు 12 years అవుతుంది మేము బెట్టబట్టి. 12 years నుంచి ఇక ఏ ఆటంకాలు లేకుండా ఇట్లా సాగిపోతుంది. అంటే మీరు ఆ ఏజ్ లోనే చిన్నప్పుడే నార్మల్ గా చిన్నగా స్టార్ట్ చేసుకుంటూ ఇక్కడ దగ్గరలో ఉన్న అంకుల్ వాళ్ళు, పెద్దోళ్ళు వీళ్ళందరితో సహకారంతో మేము చేస్తున్నాం. మేము అందరం కలిసి స్టార్ట్ చేసాం. అంటే ఇప్పుడు కలెక్షన్, ఇప్పుడు అమ్మవారిని పెట్టడం అంటే నార్మల్ కాదు, మనీతో కూడిన విషయం. సో మనీ కలెక్షన్స్ అలాంటివన్నీ ఎలా కలెక్ట్ చేసుకుంటూ? 5 years మొత్తం మా చేతిలో నడిచిందండి. తర్వాత మా వల్ల కాక పెద్దోళ్ళకి మేము అందరం సమకూర్చుకొని మేము కొన్ని వర్క్ చేయటం మేమే డెకరేషన్ చేసుకుంటాం. మేమే ఇవన్నీ ప్రతి ఒక్కటి మేమే చేసుకుంటాం పనులు. ఇక్కడ ప్రతి ఒక్కటి మీరే చేసుకుంటాం. అంటే ఎందుకో ఇన్స్పిరేషన్ అంటే అమ్మవారికి ఇలా మీకు ప్రతి ఇయర్ అలా పెట్టుకుంటూ ఉంటే మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? మీ ఫీలింగ్ ఎలా ఉంది? అక్క వాళ్ళు అందరూ ఊరు నుంచి వస్తారు కదా, ఒక ఫెస్టివల్ లెక్క ఉంటుంది 10 రోజులు. చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ. చాలా ఆనందమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి ఇష్టం దసరా అంటే. సో ఎందుకు అంటే అందరు కలుసుకుంటూ ఉంటారు, బతుకమ్మలు ఆడడం, ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం. అవును, దానికోసం. అవును. యాక్చువల్లీ మేము ఇక్కడ ఉన్నది ఒక 2-3 క్రిస్టియన్స్ ఉంటారు. నేను క్రిస్టియనే. అందరితో కలిసి చేసుకుంటాం. సూపర్. అంటే మీకు కాస్ట్ పరంగా అంటే చెప్తే మా ఇక్కడ పూజలు చేయకూడదు, సో అమ్మవారి ప్రసాదాలు తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు. సో కానీ మీరు ఇక్కడ నిర్వహించుకోవడం అంటే గ్రేట్ థింగ్ కదా. అట్లేం లేదు, అందరూ ఒకటే. ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి అదే విధంగా ఫస్ట్ మేమే స్టార్ట్ చేసాం. ఓకే, ఇంకా ఏమైనా ఉన్న కమిటీ సభ్యుల్లో కూడా ఒక 2-3 కూడా క్రిస్టియన్స్ ఉన్నారు.
ఆ, ఇక్కడ అట్లేం లేదు, మనది మనోళ్ళు ఇట్లా అదే మన పండగ ఆ టైప్. ఇంకా స్పెషల్ గా అంటే లేడీస్ కి ప్రత్యేక కార్యక్రమాలు కానివచ్చు అలాంటివి ఇక్కడ ఎక్కువగా జరుగుతాయంటే ఏం బతుకమ్మలు, చెప్తారు? కుంకుమ పూజ, బతుకమ్మలు డైలీ ఉంటాయండి. మీరు ఇంకొక గంట ఆగి వస్తే మొత్తం బతుకమ్మలు జనాలతో నిండిపోద్ది ఇక్కడ. అది లాస్ట్ రోజు ఒకసారి వచ్చి వీడియో కవర్ చేసుకోండి కావాలంటే. అవును. సో ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మీ కమిటీ తరఫున ఈ అమ్మవారి గురించి? కమిటీకి సంబంధించి ఏంటంటే పెద్దోళ్ళ సహకారం ఎప్పుడు అట్లే ఉండాలా, మేము ఎప్పుడు కలిసి ఉండాలా, యూనిటీతో చేసుకోవాలా. మాది ఇన్స్టా పేజ్ కూడా ఉంది, శ్రీదేవి కమిటీ అని ఖమ్మం పేజ్ ఉంది, అది ఇన్స్టా పేజ్ ఉంది, ఇన్స్టాలో పేజ్ ఉంది, ఫాలో కండి ఒకసారి మీరు. సో చూసాం కదా మన ఖమ్మంలో అమ్మవారి సందడైతే. సో స్టే ట్యూన్ సుమన్ టీవీ.